మణిపూర్ మీద నోరు విప్పు, నీట్ మీద నోరు విప్పు అంటే నోరు విప్పినప్పుడు చెవులు పనిచేయట్లేదు. మళ్ళీ యువతలలో నోరే పనిచేస్తుంది. నోరు విప్పు అన్నోళ్ళు చెవులతో వినటం మానేస్తున్నారు. నినాదాలు కాదు, వివాదాలు కాదు, సమాధానాలు తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచన కరువు అవుతున్నటువంటి వేళ మణిపూర్ అంశం మీదన నరేంద్ర మోడీ గట్టిగా చెప్పారు. మణిపూర్ అంశం మీద పార్లమెంట్లో చర్చ జరపాలంటూ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రంలో శాంతి స్థాపనకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, దీని మీద రాజకీయాలు చేయొద్దంటూ హితవు పలికారు. మణిపూర్లో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు మా ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. అక్కడ జరిగిన అల్లర్ల మీద ఇప్పటివరకు 11,000 ఎఫ్ఐఆర్లు నమోదైనవి. 500 మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశాం. ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పడుతున్నాయి. స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు మళ్ళీ తెరుచుకున్నాయి. కేంద్ర మంత్రి కొన్ని వారాల పాటు అక్కడే ఉన్నారు. ప్రస్తుతం అక్కడ వరదలు తలెత్తితే సహాయ నిమిత్తం 2 NDRF బృందాలు పంపించాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో విపక్షాల మీద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో మణిపూర్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారని గుర్తు చేశారు. ఈ అంశం మీద రాజకీయాలు చేయడం ఆపాలన్నారు. ఇలాంటి విద్వేష రాజకీయాలకు ఏదో ఒకరోజు మణిపూర్ ప్రజలు తిరస్కరిస్తారని కాంగ్రెస్ని హెచ్చరించారు. అలాగే ఈ సందర్భంగా బెంగాల్లో ఓ జంట మీద జరిగిన మూకదాడి ఘటన ప్రధాని ప్రస్తావిస్తూ నడి రోడ్డుపై ఓ మహిళను దారుణంగా కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అన్యాయాన్ని అందరూ కళ్ళప్పించే చూశారే తప్ప ఆ సోదరికి సాయం చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీని మీద విపక్షాలు మాత్రం మౌనంగా ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల మీద ప్రతిపక్షాల వైఖరి ఆందోళన కలిగిస్తోందని దుయ్యబట్టారు. ఇక నీట్ పేజీ పరీక్షలో పేపర్ లీకేజ్ అంశం మీద స్పందిస్తూ పేపర్ లీక్ అంశాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. దీని మీద రాజకీయాలకు అతీతంగా చర్చ జరగాలి. దురదృష్టవశాత్తు ప్రతిపక్ష సభ్యులు దేశ యువత భవిష్యత్తు మీద రాజకీయాలు చేస్తున్నారు. నీట్లో అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ప్రభుత్వం వదిలిపెట్టదు, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.